We are from Pulsmamde village, which is in Vikarabad. So before talking about the acres, firstly, why we are here is because we are representing the hill temple. The hill temple which is being cut into half, which has been a heritage site for more than 500 years. So when there are plenty of government lands which are passing by, why are they passing through the lands which are fertile? So this is the objection which we have brought today towards the HMDA. We're not yet sure what the government is saying. So we came here to bring our plea towards the HMDA office. We are hoping for the best, but the government seems to be unresponsive right now, which is causing a lot of strikes, as we all can see. Me as a representative of Pulsmamde village and also the 7 neighbouring villages in Vikarabad, why is the government taking the fertile lands, the agricultural lands which is being there, instead of the government lands which is just nearby it? So our request is to RRR, though it is a very important project, we request the government to use their lands. Why isn't the government using their lands is the main question, and cutting through the fertile lands of us. It's our agricultural land, it's our hard-earned land, we have been cultivating there since many years. So we won't give up our lands. We as a village and other neighbouring villages of Vikarabad will fight. It's our right, and it's our hard-earned land. అభివృద్ధి కావాలంటే రోడ్ రావాలి. ఒకప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ లేదు, కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేకుండా మనకు సిటీలో హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఉన్న ట్రాఫిక్, రోడ్లు, కంజెస్టెడ్. త్రిబుల్ ఆర్ కూడా వచ్చే భవిష్యత్తుకు త్రిబుల్ ఆర్ అవసరం. అట్లాంటి త్రిబుల్ ఆర్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఎందుకు, ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ వ్యతిరేకించడం అన్నట్టు ఏం లేదండి. మాకు త్రిబుల్ ఆర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. కాకపోతే మాకు మా పొలాలు, పండించే పొలాలు, సాగు చేసే భూమి నుంచి వెళ్తుంది రోడ్ అనేది. సో దానికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా జస్ట్ ఆన్లైన్లో ఒక మ్యాప్ అప్లోడ్ చేసేసి సర్వే నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి త్రిబుల్ ఆర్ వెళ్ళిపోతుంది అంటే అసలు ఇప్పుడు మేము ఉంటుంది పులిస్వామిడి విలేజ్, అక్కడ నుంచి వచ్చాము మేము. ఇప్పుడు అక్కడ రైతులకి ఒక్కొక్కరికి పావు ఎకరా, ఎకరం, 2 ఎకరాలు ఉన్నాయి. కరెక్ట్గా అక్కడ రోడ్ నుంచి అలైన్మెంట్ ఇచ్చారు మాకు. ఇప్పుడు దానికోసం అది సెకండరీ అయితే, ఫస్ట్ ఏంటంటే మా ఊర్లో 500 సంవత్సరాల పూర్వపు ఒకటి గుడి ఉందన్నమాట, శివుడి గుడి. అది గుట్ట మీద ఉంది. ఆ గుట్ట నుంచి కరెక్ట్గా మధ్య నుంచి తీసుకెళ్లారనమాట. సో ఇప్పుడు అది మేము దానికి ఎంత ప్రత్యేకమైందంటే మేము దానికి రోజు గిరి ప్రదక్షిణలు కానీ, పూజలు కానీ, ఈ సంవత్సరము శివరాత్రికి 20,000 మంది చుట్టుపక్కల నుంచి వచ్చారనమాట. 20 మంది నుంచి కాకుండా దాన్ని జనరేట్ చేసిన రెవెన్యూ కానీ, బిజినెస్ కానీ, లోకల్ వెండర్స్కి కానీ చాలా ఉపయోగపడింది అది. సో ఇదేం మాకు కన్సల్ట్ అవ్వకుండా ఇష్టం ఉన్నట్టు గుడి నుంచి తీసుకెళ్తాము, గుట్ట నుంచి తీసుకెళ్తాము అనేది తప్పదు. దాని గురించి మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మాకు గుడికి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ అవతలనే సుమారు 450 గవర్నమెంట్ భూమి ఉంది. అది ఉపయోగించకుండా కరెక్ట్గా భూమి నుంచి హిల్ నుంచి తీసుకెళ్ళి రైతుల భూమి నుంచి తీసుకెళ్ళి చేద్దామని ఇప్పుడు మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము. అంటే మీకు సంబంధించిన భూమి ఏమైనా పోతుందా త్రిబుల్ ఆర్లో? పోతుంది. మేము పండించే భూమి, మేము వరి చేసే భూమి పోతుంది. ఎంత పోతుంది? మా కుటుంబం నుంచి సుమారుగా 5 ఎకరాల వరకు పోతుందండి. ఇప్పుడు మీ భూమి ఇవ్వమని చెప్తున్నారు. అట్లాగే అయితే టెంపుల్ పోతుందో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్లో, ఆ టెంపుల్ని కూడా అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నారు. టెంపుల్కి ఉండాలి సుమారు ఆ గుట్ట 200 ఎకరాలు. ఇప్పుడు ఈ త్రిబుల్ ఆర్ పడంగా గుట్ట టెంపుల్కి మిగిలేదు సుమారు 5 ఎకరాలు. మీరు చెప్పండి, న్యాయం ఎక్కడ ఉందో? 200 ఎకరాలు ఎక్కడ, 5 ఎకరాలు ఎక్కడ? సో టెంపుల్కి 5 ఎకరాలు వదిలేసి రోడ్డు కోసం కరెక్ట్గా మధ్య నుంచి తీసుకెళ్ళి ఇదంతా మట్టి కోసం చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. సో దాని గురించి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ఈరోజు. అదే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడడానికి వచ్చాము. సో ఇక్కడ ఈ మ్యాప్ మేము వేసాము. Firstly, I'm a 5th year law student, so I know what the government is, what is actually going behind the government. See, so the government land, instead of going like this, why did it take a curve? ఎందుకు ఇలా తీసుకుంది? ఇక్కడే టెంపుల్ ఉంది, ఇక్కడే అన్ని ఫర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా తీసుకొని ఉంటే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో పాస్ అవ్వకుండా వై డిడ్ ఇట్ టేక్ ఎ టర్న్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ క్వశ్చన్. వీ వుడ్ లైక్ టు ఆస్క్ ది గవర్నమెంట్ దిస్ క్వశ్చన్. సో ఇట్లా అలైన్మెంట్ మార్చడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేబీ బికాస్ దే డోంట్ వాంట్ దేర్ గవర్నమెంట్ ల్యాండ్ టు బి టేకెన్ అవే. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్. చూడండి, టెంపుల్ ఏరియా ఇది గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన రోడ్. ఇదేమో ఇక్కడ 170 ఎకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 120 ఎకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ 50 ఎకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కరెక్ట్గా ఇక్కడ శివుడి గుడి ఉంది. ఈ శివుడి గుడిదేమో 200 ఎకరాలు గుట్ట. కాకపోతే కరెక్ట్ గుట్ట మీద నుంచి వెళ్తే శివుడికి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు మిగులుద్ది. కానీ ఇదే ఇక్కడికి వెళ్తే
ఈ ప్రపోజల్ ఇక్కడికి వెళ్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి రోడ్ అనేది మళ్ళీ ఇక్కడ కర్వ్ అయిపోతుంది. సో కావాలని గుట్ట మీదుగా వెళ్ళి గుట్టలో ఉన్న మట్టిని వాడుకోవాలని ఇక్కడ రోడ్ ఇది మాకు తిప్పారు. ఈ గుట్ట లోపలికి తిప్పినందుకు ఇక్కడ సాగు చేసే భూమి పోతుంది, వరి వేసే పంట పోతుంది. ఇక్కడ గుట్ట మీద ప్రతి శివరాత్రికి 20,000 మంది జనాభా వస్తారు. ఈ జనాభా వచ్చినప్పుడు ఇక్కడ జరిగే లోకల్ బిజినెస్ కానీ లోకల్ వెండర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక టూరిజం స్పాట్ అవుతుంది ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే. అలా అవ్వకుండా ఈ రోడ్ అనేది గుట్ట మధ్యలో వేసి ఈ 200 ఎకరాల గుట్టని గుడికి శివపార్వతి, ఇది మళ్ళీ ఏదో నిన్న మొన్న వెలిసింది కాదు, 500 సంవత్సరాల క్రితం గుడి ఇది. 500 సంవత్సరాల క్రితం గుడికి 10 ఎకరాలు ఇచ్చి గుట్టని మట్టి తవ్వేసి పక్కనున్న గవర్నమెంట్ భూమిని వాడకుండా రైతుల సాగు చేసి 1-2 ఎకరాల ఉన్న భూమి రైతులకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు దానికోసమే మేము ఇక్కడ రెడ్ లైన్, ఇక్కడ రోడ్ అనేది మేమే ప్రపోజ్ చేస్తాం. ఇది ఇక్కడ నుంచి వెళ్తుందా అని ఇక్కడ వెళ్ళకుండా గుట్టలో నుంచి తీసుకెళ్ళి ఎందుకు తిప్పుతున్నారు, అది ఇప్పుడు క్వశ్చన్. మేము ఇప్పుడు రోడ్ అండ్ ఆర్ఎండ్బి యాక్ట్ ప్రకారంగా ఈ కర్వ్స్ రాకూడదు. ఆల్రెడీ బెంగళూరు హైవే మీద ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బాంబే హైవే మీద ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీని మీద ఎన్నో ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్స్ మీద ఇలాంటి కర్వ్స్ రాకుండా ఇవి పెద్ద పెద్ద భూముల వల్ల కాపాడడానికి ఏం చేస్తారు అంటే ఇలాంటి కర్వ్స్ తీసుకుంటారు. ఇది ఆర్ఎండ్బి రోడ్ యాక్ట్ ప్రకారంగా ఇది ఇల్లీగల్. ఇది ఇలాంటి పని కూడా చేయొద్దు. ఇది ఇలాంటి కర్వ్స్ తీసుకోవద్దు. రింగ్ రోడ్ అన్న తర్వాత స్ట్రేట్ లైనింగ్ ఉండాలి. ఇది కూడా చాలా తప్పు. ఇంకో ప్రైమరీ రీజన్, ఈ గుట్టలో ఓన్లీ చెట్లు ఇంకా వాగుకుండా చాలా రకమైన జంతువులకి ఇది ఆశ్రయం ఇస్తుంది. హెరిటేజ్ సైట్ ఇది. ఇప్పుడు ఈ గుట్ట నుంచి తవ్వేయడం వల్ల ఇక్కడ ఉన్న జంతువులు కానీ అన్ని చుట్టుపక్కలకి వెళ్ళిపోతాయి కదా. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ నాశనం అయిపోతాయి. 100 ఎకరాల పొలాలు అసలు ఇక్కడ 175 ఎకరాలు, 150 ఎకరాలు, ఇక్కడ 50 ఎకరాలు, సుమారు 400 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంచుకొని గౌటాను కరెక్ట్గా గుట్ట మీద ఉన్న మట్టిని తవ్వడానికి కోసమే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తిప్పేస్తున్నారు సంబంధం లేకుండా. సో ఇక్కడ మేము ఇచ్చింది ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రేట్కి వెళ్తాయి. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాడచ్చు, ఈ గుట్టని సేవ్ చేయొచ్చు. 500 సంవత్సరాలు ఇది. ఇక్కడికి ఎవ్రీ సంవత్సరం సుమారుగా ఒక్కరోజు మహాశివరాత్రి రోజు 20,000 మంది వస్తారు. రోజు 100 మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. 200 ఎకరాల గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు 100 మంది. దీనికి ఎండోన్మెంట్ యాక్ట్ కిందకు కూడా వస్తుంది గుట్ట. 200 ఎకరాలు ఇది 10 ఎకరాలు ఇచ్చేసి మొత్తం సాగు భూమి ఖరాబ్ చేసి రైతులని రోడ్డు మీద పడేసి గవర్నమెంట్ ల్యాండ్ వాడకుండా మొత్తం ఇది ఏంటంటే ఇక కంప్లీట్ ప్రాపర్గా బేసిక్స్ ఏం ప్రిపేర్ చేయకుండా ఇచ్చినట్టుంది మ్యాప్ అయితే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? స్పీకర్ ప్రసాద్ గారు అని. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. తీసుకెళ్ళాము. అతను ఏమంటున్నారంటే అసలు ఇది నాకు పర్యావరణానికి రాదు, ఇది నాకు సంబంధమే లేదు, ఇది అసలు మాకు ఐడియానే లేదు ఎట్లా వచ్చిందో. అంతెందుకు ఇప్పుడు హెచ్ఎండి లోపలికి వెళ్ళాడితే కూడా ఇది ఎందుకు వచ్చిందో నాకే తెలియదు, ఆన్లైన్ వచ్చేసింది, నాకు పర్మిషన్ లేకుండా వచ్చేసింది అని అంటున్నారు. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఏంటంటే ఇదేదో వీళ్ళ పర్యావరణం లేకుండా జరిగిందో అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇదైతే సర్వే నెంబర్లు ఇచ్చి లాంగిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కోఆర్డినేట్స్ ఇచ్చారు. ఏ సర్వే నెంబర్లో ఎంత పోతుంది భూమి కూడా మెన్షన్ చేశారు కరెక్ట్గా. అంత ఇచ్చి మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళి అడిగితే మాకు తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు, మేము చూస్తాము, లెటర్లు తీసుకుంటాము, స్టాంప్ ఇస్తాము అని అంటున్నారు. ఇది ఎట్లా అంటే ఇక వేయాలి అని ఫిక్స్ అయిపోయి రైతులకి ఏముంది 1-2 ఎకరాలే కదా, ఒక్కొక్కరికి 5 లక్షలు పడేస్తే అయిపోతుంది గవర్నమెంట్ రేట్ ప్రకారము. పడేస్తే అయిపోతుంది, ఇచ్చేస్తే అయిపోతుంది. 4-5 రోజులు గోల వేస్తారు, ఇక్కడ అయిపోతుంది. RRR ORRకి అట్లనే చేసారు, RRRకి అట్లనే చేస్తారు. కావాలంటే రేపు వచ్చి ఆడ పక్కనే ఎక్కువ తక్కువ వేస్తే పక్కనే గుట్టను దోవేసి ఫ్యాక్టరీ పెడతాము. ఇట్లాంటివి అన్ని కథలు పడుతున్నారు వీళ్ళు. ఇట్లాంటివన్నీ కాకుండా మాకు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 500 సంవత్సరాల గుట్ట ఉంది, గుట్ట మీద గుడి ఉంది. ఆ గుడిని మేము రక్షించుకోవాలి. పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వేస్ట్గా పడి ఉంది, అది మాత్రం వాడారు వీళ్ళు. మళ్ళీ ఎక్కడ లేకుండా సంబంధం లేకుండా ఊరికి మళ్ళీ రోడ్డు మధ్యలో తిప్పుతారు వీళ్ళు. అంటే ఇష్టం ఉన్నట్టు చేసేసి ఇక మేము రోడ్డు మీద పడాలా అన్నట్టు మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. మాది మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం వాసులము, బాలనగర్ మండలము అప్పాజిపల్లి వాసులము. మాది అప్పాజిపల్లి, గౌతాపూరు, బోడయానంపేట, వనమణిగూడ, ఈ 4 విలేజ్లలో కమ్సే కమస్ ఒక 300 ఎకరాల వరకు ల్యాండు ఈ RRRలో నష్టమవుతున్నాం. కాబట్టి మేమందరము ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వినతి చేయడం ఏమనగా, మేము ఈరోజు రైతులు కాస్తో కూస్తో మా పూర్వీకుల నుంచి వచ్చిన భూములకు మేము కోల్పోతే మా జీవానుపాదే అది భూమి. కాబట్టి మీరు ఏదేమైనా సరే మా భూములకు అండగా ఉండవలసిన ప్రభుత్వాలు మాకు లాక్కొని ఈరోజు మా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేమందరము ఇలా హెచ్ఎండి ఆఫీస్ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది. అందుకోసమే ఏదేమైనా మాకు అన్యాయం చేయకుండా మా రైతులకు ఆ రోడ్డు వద్దు, ముందు ఏ అలాట్మెంట్ ఇచ్చిరో
3 అలాట్మెంట్ ఇస్తే బూరుగుల నుండి కేశంపేట వరకు అలాట్మెంట్ ఇచ్చిరు. ఆ అలాట్మెంట్ కాకుండా వేరే అలాట్మెంట్ ఇచ్చి మా రైతుల భూములన్నీ కోల్పోతున్నాం. కాబట్టి మేము రైతు సంఘాలందరము ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా సరే కానీ మేము మాత్రం మా భూములను వదులుకోము. మా ప్రాణాలు పోయినా సరే ఈరోజు మేము 1 ఎకరమో అర్ధ ఎకరమో అమ్ముకొని మా బిడ్డల పెళ్లిళ్ళు చేసుకుందాము. మా పిల్లల చదువుల గురించి మేము ఏదైనా పై చదువులు చదివిద్దామంటే ఈరోజు మాకు త్రిబుల్-ఆర్ తీసి మాకు ఇలా మా ప్రాణాల మీద తెచ్చినందుకు మేమందరం రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మా రైతుల మీద ప్రేమ ఉంచి మీరందరూ కలిసికట్టుగా రైతు సంఘాలకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగంటే రైతులందరూ కలిసికట్టుగా ఎవడైనా రైతే ప్రాణాలు పోయినా సరే కానీ తెగింపు ఉండాలని అందరి రైతు సంఘాలను కోరుచున్నాము. ఇంకొకటి ఏమంటే ఈరోజు పెద్ద భూస్వాముల భూములు ఎవరిది కోల్పోలేదు. పెద్ద కంపెనీల మీదకి వెళ్ళి పోకుండా మాకు ఈరోజు మా రైతుల పొలాల మీదకి వెళ్ళే అలాట్మెంట్ ఇచ్చినందుకు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ పక్కన పెట్టి ఒక హెరిటేజ్ సైట్గా ఉన్నటువంటి టెంపుల్, పురాతన టెంపుల్కు సంబంధించిన గుట్టను ఆ మట్టి కోసమే గుట్ట మీదకి కావాలని అలైన్మెంట్ మార్చి ఆ కరువు చేశారని ఇక్కడున్న వీళ్ళు బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై అధికారులు ప్రశ్నించినప్పుడు కూడా ఈ అలైన్మెంట్ గురించి తమకేమీ తెలియదన్నట్లుగా చెప్తున్నారని వీళ్ళు బాధితులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో HMD ఆఫీస్.